మహిమాన్వితుడైనటువంటి యేసయ్య సన్నిధానంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం. ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టత. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని మనం అనుభవించినా, మనకు శ్రేష్టత అనేది మనం దేంట్లో చూసుకుంటూ ఉంటామంటే, మనుషులుగా దేంట్లో చూసుకుంటూ ఉంటాము చెప్పగలుగుతారా? మేము ఘనమైన వారుగా మేము ఈ లోకంలో బ్రతుకుతున్నాము అనే ఆనవాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో చూసుకుంటే దేనిని బట్టి మనము శ్రేష్టమైన వారిగా మనము అనుకుంటూ ఉంటాం? మనం అనుకునేటటువంటి ఫీలింగ్ నేను అడుగుతుంది. డబ్బును బట్టో బంగారాన్ని బట్టో, ఆస్తిని బట్టో, గృహాన్ని బట్టో, సంపాదన బట్టో, మన అతి ప్రాముఖ్యంగా అందాన్ని బట్టి అప్పుడప్పుడు ఇట్లాంటివి గుర్తొస్తుంటాయి నాకు. అతి ప్రాముఖ్యంగా కొంతమందికి అందాన్ని బట్టి శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహం ఏం చేస్తుందో తెలుసా? వారి సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటుంది. వారి శరీర సౌందర్యాన్ని బట్టి చాలా మట్టుకు స్త్రీలైన పురుషులైనా, నేను చూస్తుందే నేను మాట్లాడుతున్నాను, నేను విన్నది మాట్లాడట్లేదు, నేను చూసిందే మన సంఘస్థుల గురించే బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మన డబ్బు, మనకున్నటువంటి బంగారమో, మనకున్నటువంటి స్థాయో, స్థితియో, సంపదో, ఏది లెక్కకు తీసుకున్నా, మన నివాసము, ఏది మనకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఎవరికైనా ఇస్తాయా? ఇవ్వలేవు. ఎందుకంటే మన ఇంట్లో పరుపు ఉంటుంది. మన ఇంట్లో ఏముంటుంది? పరుపు ఉంటుంది. అయితే పరుపు నిద్రను ఆహారం ఉంటుంది. ఆహారము ఆరోగ్యాన్ని, ఇవన్నీ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? యేసుక్రీస్తు ఈ ప్రభులు వారు ఇవ్వాలి. హల్లెలూయా. ఇచ్చే ఆయనను మనము విడిచిపెట్టేసి మనం ఏం చేస్తామో తెలుసా? వీటి కొరకు మనము వేగిరి పడుతూ ఉంటాం. హల్లెలూయా. అయితే క్రైస్తవులకి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరేం చేయాలా అంటే, మీరు పోగొట్టుకున్నారు. నా నీతిని మీరేం చేశారు? పోగొట్టుకున్నారు. నా రాజ్యాన్ని మీరేం చేశారు? పోగొట్టుకున్నారు. గనుక మీరేం చేయాలా? తిరిగి దానిని మీరేం చేయాలా? వెతికి దాన్ని పట్టుకోవాలి, దాన్ని దొరుకు పెట్టుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఆ కింది భాగంలో చూస్తే గన అప్పుడు ఎప్పుడు అంటే గన నా నీతిని, నా రాజ్యమును ఎప్పుడైతే మీరు వెతుకుతూ ఉంటారో, పోగొట్టుకున్నటువంటి దానిని ఎప్పుడైతే మీరు వెతుకుతూ వస్తారో, అప్పుడు వెతికేటటువంటి ప్రతి వారికి కూడా మీరు అడగక మునుపే, మీరు ఎక్స్పెక్ట్ చేయక మునుపే, మీరు ఎదురు చూడక మునుపే, మీరు దేని కొరకైతే మీరు ప్రయాసపడుతూ ఆపివేసి దేవుని యొక్క నీతి కొరకు, రాజ్యం కొరకు వెతుకుతూ వస్తున్నారో, రేపటి గురించి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు అవన్నీ కూడా నీకు అనుగ్రహించాలని దేవుడు నీకు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వాటన్నిటిని కూడా నీ కొరకు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతిని, రాజ్యాన్ని నేను క్రైస్తవుడు కనుక నేను వెతికినట్లయితే దేవుడు నా కొరకు రేపటి గురించి నాకు ఏం కావాలో ఆయనే నా కొరకు సిద్ధపరుస్తూ వస్తాడు. హల్లెలూయా. నా యేసుక్రీస్తు ప్రభువు సిద్ధపరుస్తూ వస్తాడు. హల్లెలూయా. నువ్వు దానికోసం ప్రయాసపడనక్కర్లేదు. హల్లెలూయా.
నా యేసయ్య కొరకు ఎదురు చూస్తురా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? ఎంతమందికి అర్థమయ్యాయి? ఈ రీతిగా మనం పాటిస్తామా? ఈ రీతిగా మనం పాటిస్తామా? ఈ రీతిగా మనం పాటిద్దామా? ఇంతవరకు మనం చేయలేదు. ఒకవేళ మనం చేసినట్లయితే గన ఖచ్చితంగా మనము దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించినటువంటి వారంగా అగుపడుదుము. హల్లెలూయా. ఏ రీతిగా అగుపడుతామంటే గన ఆయన వాక్యం నీతి గనుక, ఆయన వాక్యం సత్యము గనుక, వాక్యాన్ని అనుసరిస్తూ వస్తే పాటిస్తూ వస్తే, అలవరుస్తూ వస్తే గన, వాక్యానుసారంగా జీవిస్తూ వస్తే గన ఆ వాక్యము మనల్ని నీతిమంతులుగా మార్చివేస్తుంది. ఆ వాక్యము సత్యమై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే కన్నా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించేటటువంటి అంతటి పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని తయారు చేస్తాడు. అప్పుడు మనము మన ప్రయాసాల కొరకు, మనకి అవసరాల కొరకు, ఈ లోకంలో ఉండేటటువంటి కార్యాల కొరకు, కార్యకలాపోషాల కొరకు మనం ఎప్పుడు కూడా ఆరోగ్యం కొరకు ప్రార్థించము. ఎందుకంటే మనకు సహాయం చేసేటటువంటి దేవుని వైపు ఎదురు చూస్తూ మనం బ్రతుకుతూ ఉంటాం గనుక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వైపు ఎదురు చూస్తూ బ్రతుకుతూ వస్తామో యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు కావాల్సినటువంటి ప్రతి దానిని కూడా మన వెంటనే ఒకటి తర్వాత ఒకటి యేసయ్య మనకు సమకూర్చుతూ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి దేవుని యొక్క జీవితం దేవుడు ఏర్పాటు చేసుకొని క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా మనలో ఎదురు చూసేటటువంటి ఈ యొక్క కార్యం మనలో మనం కలిగి జీవింతుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అనేటటువంటిది ఎటువంటిది అంటే గన శ్రమలతో కూడినటువంటి జీవితం. క్రైస్తవ్యం అనేటటువంటిది సులువుతో కూడినటువంటి జీవితం కానే కాదు, శ్రమలతో. అందుకనే ఎవడైనను నన్ను వెంబడించిన గోరిన ఎడలా, నన్ను ఎవరైనా వెంబడించాలా అని అనుకుంటే, నా వెనకాల నాతో పాటు రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే కన్నా మీరు తన్ను తాను నువ్వేం చేయాలి? అన్నీ విడిచిపెట్టుకోవాలి. దేని విడిచిపెట్టుకోవాలంటే ఈ శరీరం దేనితో చేయబడింది? మట్టితో చేయబడింది గనుక మట్టికి సంబంధించినటువంటి ప్రతి దానిని, అంటే లోకానికి సంబంధించినటువంటి ప్రతి దానిని కూడా నువ్వేం చేయాలి? ఉపేక్షించుకోవాలి. నువ్వేం చేయాలి? అన్నీ విడిచిపెట్టితేనే. నువ్వు విడిచిపెట్టి ఆ తర్వాత నా సిలువనెత్తుకొని, అంటే శ్రమల భారాన్ని నువ్వు ఎత్తుకొని శ్రమను నువ్వు సహించేటటువంటి వాడుగా, ఈ లోకంలో వచ్చేటటువంటి ప్రతి భారం, వేదన, కన్నీరు, దుఃఖం, శ్రమలు, బాధ, ప్రతి దానిని కూడా నువ్వు భరించగలిగినటువంటి శక్తిని నువ్వు పొందుకొని నన్ను నువ్వు వెంబడిస్తూ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలంటే నువ్వేమి కావాలి? నువ్వేం చేయాలి? శబ్దం తగ్గిపోయింది, అర్థమైందా? లేకపోతే మేము వెంబడించమనా? రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. లేదు మేము వెంబడించలేము అని ఒక అర్థం, లేదా మరొక అర్థం ఏంటంటే గన మేము ఇంకా ఆ దరికి రాలేదు అని. హల్లెలూయా. నీవు ఒక క్రైస్తవుడిగా జీవించాలి అంటే నీవు ఉపేక్షించుకున్నటువంటి వాడుగా ఉండాలి. మొదటిదిగా ఏమిగా ఉండాలి? ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడుతున్నటువంటి నీవు ఏదో ఆదివార దినాన నువ్వు సంఘానికి వచ్చి
నీ యొక్క సంఘ ఆరాధనలో తెల్లటి వస్త్రాలు ధరించి నేను క్రైస్తవుడునని ఒక గుర్తింపు కలిగి ఒక సమయాన, వారంలో ఒక సమయాన దేవుని మందిర ఆవరణంలో నీవు గడిపేసి వెళ్ళిపోతే నీవు క్రైస్తవుడు కానే. మీరేం చేయాలంటే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి దానిని కూడా మీరు ఏం చేయాలంటే కన్నా విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో ఆ తర్వాత మీరు సిలువను ఎత్తుకోవాలి. ఆ తర్వాత మీరు సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటటువంటి వాడుగా ఉండి తీరాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి, నిజమైనటువంటి క్రైస్తవురాలివి. హల్లెలూయా. ఎందుకంటే గతించినటువంటి దినములన్నిట్లో కూడా ఇక ముందుకు తిరిగి రానటువంటి జీవితం నీవు జీవిస్తూ ఉన్నావు. ఈ క్షణం పోయింది, తిరిగి నీకు రాదు. ఇక గడియ పోయింది, తిరిగి నీ రాదు. తిరిగి ఈ యొక్క వాతావరణంపై తిరిగి రాదు. ఎందుకో తెలుసా? ప్రతిదీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు నీకు నూతనంగా అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితం కూడా నూతన పరచబడటానికి, నీ జీవితం కూడా, నీ యొక్క దేహం కూడా నూతన పరచబడడానికి దేవుడు ప్రతిదీ కూడా నూతనంగా ఇస్తున్నాడు. అయితే మనుషుడే, మానవుడే గతించినటువంటి వాటినన్నిటినీ విడిచిపెట్టినటువంటి దానినన్నిటినీ కూడా చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా తిరిగి చేస్తూ వస్తున్నాడు. నూతనమైనటువంటి జీవితం మనుషునికి లేదు. గతించినటువంటి జీవితంలో ఏ పాపం చేశాడో విడిచిపెట్టినటువంటి ఆ పాపాన్ని తిరిగి చేయకుండానట్లుగానే దేవుడు మాదిరికరమైనటువంటి ఒక కాలం మనకి ఇస్తున్నాడు, ఒక జీవితం దేవుడు ఇస్తున్నాడు. అది మార్పు చెందుతున్న రీతిగానే నీవు కూడా మారు మనస్సు పొందాలని, నీ జీవితం కూడా మార్పు చెందాలని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడో తెలుసా? మనందరి జీవితాలకి నూతనమైనటువంటి క్షణాలు, అనుభూతిని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా, దేవుని మందిర ఆవరణలో వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఇటువంటి అనుభూతి, అనుభవం ప్రతి వారు పొందుకొందురుగాక. హల్లెలూయా. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మన ద్వారా మహిమ పొందునుగాక. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం ఏ రీతిగా ఉండాలంటే కనుక క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరూప్యంలోనికి, ఆయన స్వరూపంలోనికి. ఎందుకంటే ఆదిలోనే ఆయన పోలిక అన్నాడు, ఆయన స్వరూపము అన్నాడు. అంటే తిరిగి ఆయన స్వరూపంలోనికి మనం మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యాడు? ఆయన బలి అయిపోయాడు సిలువలో, ఆయన మరణించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే గన ఇది సర్వసాధారణమైనటువంటి మాటలే, అయితే బహు విలువ కలిగినటువంటి, ఆధ్యాత్మికంగా కలిగించేటటువంటి మాటలు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ సమీపిస్తుంది. దేవుని యొక్క రాకడ బూర శబ్దం ప్రతి వారు వినాలి. ఆ శబ్దం విన్నటువంటి ప్రతి వారు కూడా ఆయన రాకడలో ఎత్తబడాలి. ఎందుకు ఈ ఎత్తబడాలి? ఈ క్రైస్తవుని యొక్క జీవితం సంఘానికి వచ్చి ఆరాధనలో కలుసుకొని ఒక 2 గంటలో 3 గంటలో ఆరాధన చేసి మనము ఈ యొక్క సంఘంలో చేయవలసినటువంటి పనులన్నిట్లో, పరిచర్యలో పాలిభాగస్తులై చేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. శరీరం పని చేస్తే ప్రయోజనం లేదు. శరీరం ఇందులో ఇన్వాల్వ్ అయితే ప్రయోజనం లేదు. దేవుడు కోరుకుంటుంది మనలో దేవుని యొక్క కాడిని ఎత్తుకొని ఆయనను వెంబడించేటటువంటి సంఘం కావాలి. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటటువంటి ప్రజలు కావాలి. దేవుడు కోరుకున్నటువంటి జీవితం ప్రజల్లో కనబడాలని యేసుక్రీస్తు ప్రభువు వారు పదే పదే ఆయన రాకడ సమీపిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువు రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడ సమీపించినటువంటి దినములు కొలది ఈ సూచక క్రియలు, ఎన్నెన్నో కార్యాలు, మార్పులు జరుగుతుంటాయి. ఈ సూర్యుడు గతించిపోవును, చంద్రుడు గతించిపోవును, ఆకాశాలు, నక్షత్రాదులు అన్నీ కూడా గతించిపోవును, కానీ మనుషుడు కూడా గతించిపోతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యొక్క మాట మారనే మారదు. నా మాట మారదు అంటే దేవుని యొక్క వాక్యం మారదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మార్పు చెందుతూ వస్తాయి. వాతావరణం మార్పు చెందుతూ వస్తుంది, రాజ్యాలు మార్పు చెందుతూ వస్తాయి, అధికారం మార్పు చెందుతూ వస్తాయి, మనుషుల యొక్క మనస్తత్వాలు మార్పు చెందుతూ వస్తాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట మార్పు లేనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. మారనటువంటిది. హల్లెలూయా. ఆయనే నా యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయనే నా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. ఎందుకు క్రైస్తవులు అని నేను సంబోధిస్తూ వస్తుందంటే, మార్పు మనలో నుండి ప్రారంభం కావాలి కనుక, మార్పు మనలో నుండి ప్రారంభించబడాలి కనుక, మార్పు మనలో లేకోకుండా మరి వేరే వాళ్ళ యొక్క మార్పు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన జీవితాలు సరిచేయబడవు, అయితే సరి చేసుకోం కూడా. అయితే ఇతరుల కోసం వారు సరిచేయబడాలని, మంచిగా జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, రక్షింపబడాలని, మారు మనసు పొందాలని, దేవుని చెంతకు చేరాలని, దేవునికి సమీపస్తులుగా బ్రతకాలని, దేవుని మందిర ఆవరణంలో అడుగు పెట్టాలని, ఎంతోమంది నశించిపోతున్నానని ప్రార్థన చేసేటటువంటి నేనైనా, నీవైనా, నా యొక్క జీవితంలోనైనా, మీ యొక్క జీవితాల్లోనైనా మార్పు నా నుండి ప్రారంభించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోధిస్తున్నటువంటి నా జీవితంలోనైనా మనసు ఏ రీతిగా పరివర్తన చెందాలంటే గన మార్పు చెందాలి, నూతనంగా మార్చబడాలి, పరిశుద్ధంగా మార్చబడాలి. పాపము నుండి ఈ యొక్క పరిశుద్ధతలోనికి, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఇతరుల్ని నష్టపరిచేటటువంటి ప్రతి కార్యం నుండి ఇతరుల్ని బాగు చేసేటటువంటి కాలం వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకొరకే కదా నా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించింది. ఒక పాపిని పరిశుద్ధుని చేయడానికే కదా, ఒక పాపుని పాప క్షమాపణ కలిగించి వాని విడుదల చేయడానికే కదా నా యేసుక్రీస్తు ప్రభులు ఆ యొక్క శిలువలో మరణించింది. ఇది పదే పదే మనం బోధిస్తూ వింటూ ఉంటాం. మన మాటల్లో కూడా మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నిమిత్తమై మనము ఏమి చేస్తున్నాము అని అంటే గన ఆదివారాన సంఘానికి వస్తున్నాము. మన కష్టార్జితం నుండి తోచినంతగా మనము కానుకలు ఇస్తున్నాము. మంచిగా దుస్తులు ధరించుకొని సంఘంలో చేర్చబడినటువంటి వారి అందరి ఎదుట కొంతమంది బిగ్గరగా ప్రార్థన చేస్తారు, మౌనంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది పాటలు చక్కగా పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, సంఘ పరిచర్యలో అన్ని కార్యక్రమాల్లో కొంతమంది అందులో కూడా నిమగ్నమై ఉంటారు. కారణం ఇవన్నీ కూడా భక్తికి సంబంధించింది కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత మాత్రమే. భక్తి కాదు ఇది. దేవుడు మీకు సంఘంలో ఇచ్చినటువంటి బాధ్యత. దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క ఇంటిలో నీవు చేసేటటువంటి ప్రతి పరిచర్య కూడా, మీరు దేవుని యొక్క ఆలయంలో ఉన్నారు కనుక ఈ ఆలయంలో మీకు ఇవ్వబడినటువంటి బాధ్యత మాత్రమే ఇది. భక్తి కానే కాదు. దేవుని యొక్క ఇంటిలో ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తూ ఉన్నారు. దాని తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది.